హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీరు అందరూ వ్లాగ్ చూస్తున్నారు. వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్. ఇది వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అనమాట. ఇడ్లీ విత్ మటన్ గ్రేవీ. మీరు ఎంతమందికి నాన్ వెజ్ టిఫిన్ ఎంత ఇష్టం అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. దోశ విత్ చికెన్ కానీ అట్లా చాలా బాగుంటుంది. అండ్ నేను ఒక పచ్చడి కూడా చేశాను దీనికోసం. అది వచ్చేసి ఆనపకాయ టమాటో పచ్చడి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను, కుక్కర్లో చేసుకుంటున్నాను నేను. ఆయిల్ వేసుకున్నాను, పచ్చిమిర్చి, మీకు కారం ఎక్కువ ఉండమాట. ఇది పచ్చిమిర్చే కారమే, మామూలు కారం ఎప్పుడు యూజ్ చేయం కదా మనం పచ్చళ్ళలోకి. అండ్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాను, కావాల్సిన పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు దంచిపెట్టుకుని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఎప్పుడైనా వెల్లుల్లిపాయలు దంచిపెట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది కదా. నెక్స్ట్ కడిగి పెట్టిన ఆనపకాయ ముక్కలు కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పొడుగు ఆనపకాయలు ఉంటాయి కదా, అది అన్నమాట. బాగా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ టమాటోస్ వేసేసుకొని మూత పెట్టేసి 3 or 4 విజిల్స్ వేయించాలి. మామూలుగా అయితే 2 విజిల్సే కుక్ అయిపోతుంది. పచ్చడి కాబట్టి 3-4 వేయించినా ఏం పర్వాలేదు, మర్చిపోయినా ఏం పర్వాలేదు అనమాట. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను నా కలర్ కోసం. పసుపు వేసుకోకపోతే గ్రీన్ కలర్లో వస్తుంది, పసుపు వేసుకుంటే ఎల్లో కలర్లో వస్తుంది, బాగుంటుంది పసుపు వేసుకుంటే. అండ్ వచ్చేసి టమాటోస్ కూడా వేసేసుకొని మూత పెట్టేస్తాను. చాలా చాలా బాగుంటుంది చట్నీ. మామూలుగా ఇడ్లీలో కానీ, దోశలో కానీ, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. విజయ్కి నాకైతే చాలా చాలా ఇష్టం. ఎక్కువగా ఆనపకాయ ఉంటే ఇదే చేసేస్తాను. ఎన్ని 2-3 ఉన్నా సరే చేసేస్తుంటాను నేను మూత పెట్టేశాను. విజిల్ కూడా అయిపోయింది. ఇప్పుడు చూడండి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటాను. అంతే మన చట్నీ రెడీ అయిపోతుంది. అండ్ ఏమంతా చెప్తున్నారు వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు అని. ఎప్పుడు వేయను, చల్లారిన తర్వాత వేస్తాను. ఎప్పుడైనా తొందరగా అయిపోవాలన్నప్పుడు మాత్రమే వేస్తాను. ఇప్పుడు వచ్చేసి మిక్సీ అయిపోయింది. మీకు కావాలంటే పోపు వేయండి, లేదంటే లేదు. కొంచెం ఆయిల్ క్రంచీనెస్ కావాలంటే ఇక్కడ వచ్చేసి విజయ్కి తీసుకెళ్ళి టేస్ట్ చూపిస్తున్నాను. ఇంకెందుకు ఎవరు లేరు కాబట్టి. అండ్ విజయ్ అయితే టేస్ట్ బాగా చెప్తారు. మీలో ఎంతమంది హస్బెండ్స్కి టేస్ట్ చూడమని చెప్తారనేది నాకు చెప్పండి. అండ్ మనం చేసిన వంట మనం కూడా టేస్ట్ చూసి చెప్పలేము సరిపోయిందా లేదా అని. నాకైతే అంతే, నేను చేసింది నేను తింటే నాకు టేస్ట్ సరిగ్గా తెలియదు. నేను వచ్చేసి విజయ్ అక్కడ కూరగాయలు పాల ప్యాకెట్లు తీసుకొచ్చారనమాట. మాకు వీక్లీ వన్స్ ఇస్తుంటారు పాల ప్యాకెట్లు. అండ్ పాల ప్యాకెట్లు అయితే డైలీ వస్తుంటాయి మాకు 2. అండ్ కూరగాయలు అయితే వీక్లీ వన్స్ ఇస్తుంటారు, ఫ్రైడే. అండ్ వచ్చేసి సర్దుకుంటున్నాను నేను. మా బుడ్డిగాడు వచ్చేసి పక్కకి వెళ్ళారు, అంతేసరికి మొత్తం కూరగాయలని ఇలా చందరవందర చేసి పెట్టాడు. అండ్ ఈరోజు ఏమేమి ఇచ్చారని చూపిస్తున్నాను. వచ్చేసి పొమగ్రానైట్ ఇచ్చారు, ఫ్రూట్స్ ఇస్తారు, 3 ఫ్రూట్స్ ఇస్తారు అండ్ వెజిటేబుల్స్ ఇస్తారు. ఫ్రూట్స్ అయితే పొమగ్రానైట్ ఇచ్చారు, బనానా ఇచ్చారు, ఆరెంజ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి చూపించాను కదా, అది కద్దు అనమాట. కద్దు ఇచ్చారు. కద్దు అంటే గుమ్మడికాయ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఎక్కువ ఇస్తారండి, క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంటుంది, మంచివి ఇస్తారు. ఏం పాడైపోయిన అలాంటివి ఏమి ఉండవు. ఈ ఫెసిలిటీ నాకు చాలా బాగా నచ్చుతుంది, వీక్లీ వన్స్ ఇట్లా ఇవ్వడం. అండ్ క్యారెట్ ఇచ్చారు, ఆనియన్స్ ఇస్తారు. ఒక 3-4 ఆనియన్స్ లాగా పెద్ద బట్టలు ఇస్తారు. ఎక్కువ ఇవ్వరండి, కొంచెం అందరికీ వెళ్తాయి, కొంచెం ఇస్తుంటారు, మరి ఎక్కువగా ఇవ్వరు. అండ్ ఈ చిక్కుడుకాయలు చూసారా, ఈ చిక్కుడుకాయలు ఇచ్చారు. మొన్న బయటికి వెళ్ళి తెచ్చుకున్నాను, మళ్ళీ ఇవే ఇచ్చారు. వాళ్ళు ఏమి ఇస్తాయో తెలియదు కదా, మనకి అవే తీసుకుంటాం, మళ్ళీ అవే ఇస్తుంటారు. అండ్ క్యారెట్ ఇచ్చారు. బంగాళదుంప, పొటాటోస్ లేకుండా ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే ఇవ్వరు అస్సలు. అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేశాను. రైస్ కూడా ఈ రైస్ కుక్కర్లో పెడదామని సరే కరెంట్ పోయింది. అండ్ నెక్స్ట్ విజయ్ మటన్ తీసుకొచ్చారు. మటన్ తినేస్తున్నాను, విజయ్ తినేశారు అండ్ నేను తింటున్నాను ఇప్పుడు. అండ్ సమ్మర్ కదా, ఫేషియల్ చూపిద్దామని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ తినేసిన తర్వాత ఫేషియల్ చేస్తున్నాను. నేను చాలామంది అడుగుతున్నారు ఫేషియల్స్ చూపించమని చెప్పి, DIY ఫేషియల్స్ అనేది. అండ్ ఈరోజు సమ్మర్లో క్యూకంబర్ అనేది ఎంత అవైలబుల్ కదా, చాలా మంచిది కదా, చాలా కూల్గా ఉంటుంది అండ్ బాడీని కూడా చాలా కూల్ చేస్తుంది. దాంతో ఈరోజు మీకు ఫేషియల్ చూపించబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి క్యూకంబర్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులోంచి జ్యూస్ తీసుకుంటున్నాను. అండ్ చాలా బాగుంటుంది, చాలా కూలింగ్ని. ఎంత రిజల్ట్ చూసారంటే మీరు కూడా లాస్ట్లో చూస్తారు. నేను ఒక 3 కంటైనర్స్ తీసుకున్నాను. ఇందులో నేను మొత్తం అన్ని స్టెప్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటాను ముందే, ఒక్కొక్కటి కాకుండా. ఫస్ట్ వచ్చేసి నేను క్యూకంబర్ జ్యూస్ తీసుకుంటున్నాను. ఒక స్ట్రైనర్లోంచి జ్యూస్ మొత్తం తీసుకుంటున్నాను. అండ్ ఆ పల్ప్ని నేను స్క్రబ్ కోసం యూజ్ చేస్తాను. అండ్ పల్ప్ పాడేయకుండా పల్ప్లో నుంచి స్క్రబ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా జ్యూస్ తీసుకున్న తర్వాత అన్ని స్టెప్స్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్, టోనింగ్, స్క్రబ్ ప్యాక్ ఉంటుంది. ఇందులో 4 స్టెప్స్ చూపిస్తున్నాను మీకు. అండ్ ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్
క్లెన్జర్ రెడీ చేసుకోవడం కోసం ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ క్యూకంబర్ జ్యూస్ తీసుకోండి. నేను 3 స్పూన్స్ ఆఫ్ క్యూకంబర్ జ్యూస్ తీసుకున్న తర్వాత అందులో పచ్చి పాలు వేస్తున్నాను. సారీ, ఇది వచ్చేసి బాయిల్డ్ మిల్క్. మీరు కావాలంటే పచ్చి పాలు తీసుకోండి, పచ్చి పాలు మాత్రమే తీసుకోండి, పచ్చి పాలే బెస్ట్ అనమాట. అండ్ ఈ రెండు బాగా మిక్స్ చేసుకుంటే మన క్లెన్జర్ రెడీ అయిపోతుంది. అండ్ స్క్రబ్ కోసం నేను పల్ప్ తీసుకున్నాను కదా, ఆ పల్ప్లోని షుగర్ వేసుకొని నా స్క్రబ్ రెడీ చేసుకున్నాను. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి కూడా అయిపోయింది స్క్రబ్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ వచ్చేసి బేసన్ తీసుకుంటున్నాను. ఇక్కడ శనగపిండిలోని క్యూకంబర్ జ్యూస్ కలిపి ప్యాక్ రెడీ చేసుకుంటాను. ప్యాక్ కూడా చాలా, ఇందులో ఏం మిక్స్ చేయలేదు. ఇంకా మీకు కావాలంటే అలోవెరా జ్యూస్ వేసుకోండి, కావాలంటే వేసుకోండి, లేదంటే ఏం వేసుకోవద్దు, అక్కర్లేదు. చాలా బాగుంటుంది ప్యాక్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో వచ్చేసి టోనింగ్ కూడా చేస్తాను, టోనర్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ఈ టోనర్ వచ్చేసి మీరు స్టోర్ కూడా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 మంత్ వరకు ఉంచుకున్న స్టోర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ వచ్చేసి క్యూకంబర్ జ్యూస్ ఉంది కదా, అందులో నేను రోజ్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటాను. అంతే, స్టెప్స్ అన్ని రెడీ చేసేసుకున్నాను. ఫేషియల్ కావాల్సినవి ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే సూపర్ కదా. అండ్ స్టెప్స్ వైజ్గా పెడుతున్నాను అనమాట లైన్గా. క్లెన్జరు, టోనరు అండ్ స్క్రబ్, ప్యాక్ అనమాట, 4 స్టెప్స్. ఇప్పుడైతే ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు చూస్తున్నారా ఫేస్ అంతా ఎంత జుడ్డుగా డల్గా ఉందో, అండ్ లాస్ట్లో చూడండి ఎంత గ్లో వస్తుందో. అండ్ ఫేస్ వాష్ కూడా నేను చేసుకోలేదు. ఫేస్ వాష్ కూడా చేసుకోకుండా మీకు లైవ్ రిజల్ట్ చూపిద్దామని చెప్పి నేను ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను క్లెన్జర్తో ఫేస్ పైన ఉన్నంత డల్ అంతా, డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. అందులో బ్లాక్నెస్ అనేది, డల్ అంతా వచ్చేస్తుంది, ట్యాన్ అంతా వచ్చేస్తుంది. చూడండి కాటన్ బాల్ అనేది ఎంత బ్లాక్గా అవుతుందో, డర్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. అండ్ పచ్చిపాల్లో చాలా మంచి ఏమంటారు బ్లాక్నెస్ని, డర్ట్ని అంతా తీసేసే క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. మీరు పచ్చిపాలు మామూలుగా యూస్ చేసినా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అందులో ఉన్న లాక్టిక్ యాసిడ్ వల్ల. అండ్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను. చూసారు కదా ఫేస్ పైన ఎంత డర్ట్ ఉందో, బ్లాక్గా ఎలా వస్తుందో అదంతా క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లెన్జర్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఫేస్ అంతా చక్కగా వాష్ చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత, ఫేస్ వాష్ అంటే మామూలుగా కొంచెం చల్ల వాటర్తో మామూలుగా ఎలా అయితే మనం మామూలుగా వాష్ చేసుకోండి, ఫేస్ వాష్ సోప్ ఏం పట్టకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోనర్ అనమాట. టోనర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, క్యూకంబర్ జ్యూస్ ప్లస్ రోజ్ వాటర్, దాంతో చక్కగా ఫేస్ అంతా ఇట్లా డాబింగ్ మోషన్లో డాబ్ చేసుకోండి. మామూలుగా రాసేసేయకండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా పర్వాలేదు. అండ్ కాటన్ బాల్తో కూడా డాబ్ చేస్తూ కూడా మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. టోనర్ అదంతా డ్రై అయిపోవాలి. మామూలుగా డ్రై అయిపోయిన తర్వాత అతను స్క్రబ్ చేసుకుంటున్నాను. అండ్ క్యూకంబర్ పల్ప్ అండ్ షుగర్ కదా, దీంతో బాగా ఫేస్ అంతా బాగా స్క్రబ్ చేసుకోవాలి. షుగర్ గ్రాన్యూల్స్ అనేవి కరగక ముందే మీరు స్క్రబ్ చేసేసుకోండి. అందులో కొంచెం కరిగిపోతుంది, తినేయకండి. ఆ షుగర్ గ్రాన్యూల్స్ అనేవి ఫేస్ని బాగా స్క్రబ్ చేస్తాయి, బ్లాక్ హెడ్స్ ఏమైనా ఉంటే కూడా రిమూవ్ అయిపోతాయి, డెడ్ స్కిన్ కానీ చక్కగా రిమూవ్ అయిపోతుంది. చాలా మంచి ఫీల్ ఉంటుంది మీకు. మొత్తం అంతా మన స్కిన్ ఇప్పుడు బ్రీత్ తీసుకుంటుంది అన్న ఫీల్ వస్తుంది మొత్తం వాష్ చేసేసుకున్న తర్వాత. కాబట్టి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో మొత్తం చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఇయర్స్, నెక్ కూడా మిస్ చేసుకోకుండా మొత్తం అంతా ఫేస్ అంతా, నోస్ దగ్గర ఎక్కువగా బాగా స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ప్యాక్ పెట్టేసుకోండి. ఇంకంతా లాస్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ బేసన్ ప్లస్ క్యూకంబర్ జ్యూస్ పెట్టుకున్నాం కదా, ఆ ప్యాక్ పెట్టేసుకోవడమే. నేను ప్యాక్ పెట్టుకున్న తర్వాత మా బుడ్డి నా వెనకతలు అలా పట్టుకొని ఎలా తిరుగుతున్నాడు చూడండి. ఎటు వెళ్తే అటు ఫ్యాన్ పట్టుకొని అట్లానే వెనకతలు తిరుగుతున్నాడు. నేను ప్యాక్
ప్యాక్ కూడా బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసేసుకుంటాను. అండ్ చూసారు కదా, ఫేస్ వాష్ చేసుకొని బాగా డ్రై చేసేసుకున్న తర్వాత వైప్ చేసుకున్న తర్వాత చూసారు ఎంత గ్లోగా కనిపిస్తుందో. నేనైతే మంచి రిజల్ట్ చూశాను, నాకు చాలా చాలా బాగా అనిపించింది. నేను ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు, మంచి గ్లో కనిపించింది. ఇంకొక 1-2 డేస్ తర్వాత ఇంకా మంచి గ్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయడం అయితే ప్లీజ్ మర్చిపోవద్దు. ఐ హోప్ మీ అందరికీ ఈ ఫేషియల్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. బికాజ్ ఇది చాలా కూలింగ్గా అనిపించింది నాకైతే. ప్యాక్ పెట్టుకున్న తర్వాత చాలా చాలా కూలింగ్ ఉండింది. సమ్మర్ స్పెషల్గా చెప్పచ్చు, నిజంగా సమ్మర్ ధమాకా అనమాట. ఇంట్లోనే మంచి ఫేషియల్ చేసేసుకోవచ్చు ఈ రోజు నుంచి. అండ్ చూస్తే కదా ఫేస్ అంతా గ్లో. నేను ఫేస్ వాష్ కూడా చేయలేదు, ప్రామిస్ నేను ఫేస్ వాష్ కూడా చేయలేదు. స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ వాష్ చేయలేదు, నేను ఇప్పుడు కూడా ఫేస్ వాష్ చేయలేదు. ఓన్లీ ప్యాక్ కడిగానంతే, ప్యాక్ వాష్ చేశాను, ఫేస్ వాష్ చేశాను అంతే. అండ్ నేను చాలా రిజల్ట్ చూస్తున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా చూస్తారు ఖచ్చితంగా. కూడా మీరు కూడా ఫేషియల్ ట్రై చేయండి. ఇంట్లోనే అన్నీ ఉన్నాయి ఇంట్లోనే ఉండేవే చేశాను. మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సమ్మర్ ఫేషియల్స్ అడుగుతున్నారు, ఇంకా మీకోసం ఫేషియల్స్ కోసం ట్రై చేస్తూ ఉంటాను. ఇంట్లో మంచి డిఐవై రెమెడీస్ కోసం ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ నైట్ చపాతీలో ఒక చిన్న కర్రీ చేస్తున్నాను. ఒక మామూలుగా ఎప్పుడైనా మీ ఇంట్లో అయినా కర్రీస్ లేనప్పుడు అప్పుడప్పుడు వెంటనే చేసుకోవడానికి ఒక చిన్న కర్రీ చూపిస్తున్నాను. సో దట్ చపాతీస్ చేసుకుంటారు చాలామంది. మీకు హెల్ప్ అవుతుంది అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా చపాతీస్లోకి అదే రోటీస్లోకి మీకు గబాల్నా తొందరగా చేసుకునే కర్రీస్ కావాలంటే చెప్పండి. నేను చేసే కొన్ని కర్రీస్ తొందరగా ఇన్స్టెంట్గా చేసుకునే కర్రీస్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేను పోపు వేసేసుకున్నాను. ఏం లేదు, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత బాగా కొంచెం వేగిపోయిన తర్వాత మీకు కావాలంటే ఆనియన్ వేసుకోండి. ఇన్స్టెంట్ కదా, ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని అంత ఓపిక ఉండదు నైట్ టైము. మీకు కావాలంటే ఆనియన్ వేసుకోండి, ఇన్స్టెంట్ కాబట్టి నేను వేయట్లేదు. పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకొని పీల్ తీసేసి బాగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను. అవి ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటాను. మొత్తం పొటాటో ఒక 3 పొటాటోస్ తీసుకున్నాను, అంటే ఒక 2 పొటాటోస్ తీసుకున్నాను అంతే, ఓన్లీ విజయ్ వరకు మాత్రమే. అండ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అండ్ కొంచెం పసుపు వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పసుపు, కారం, నెక్స్ట్ ఉప్పు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది కర్రీ, నాకైతే చాలా ఇష్టం. రోటీస్లోకి అయితే సూపర్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంకా నేను చాలా కర్రీస్ చేస్తూ ఉంటాను ఇన్స్టెంట్గా చపాతీస్లోకి, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ చపాతీ రోల్ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను 1 స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకున్నాను. కర్డ్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ అంతే, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. రోటీస్లో ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. కావాలంటే కొంచెం నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసుకోండి మీకు కావాలంటే. నాకు నిమ్మకాయ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి అంతే. స్పెషల్ ఏం లేదు, ప్యాకింగ్ మూడ్లో వెళ్ళిపోవాలని మూడ్లో ఉన్నాము. ఎందుకంటే విజయ్ లీవ్ తీసేసుకుంటున్నారు అండ్ మేము ట్రిప్ ప్లాన్ చేస్తున్న ప్లానింగ్ మూడ్లో ఉన్నాను అనమాట. నేను ఇంకా అక్కడ వెళ్ళాక ఎట్లా మన ఏదైనా నేను చెప్తాను, ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మన ట్రిప్ ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏవేవి చూసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది అది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ అదనమాట ఈరోజు బ్లాగ్. స్పెషల్ ఏం లేదు, చాలా బోరింగ్ బ్లాగ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎలా అనిపించింది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అలాగే ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫస్ట్ టైం చూసినట్టయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడు నా వీడియో నోటిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ మై వీడియో. మీరు అందరూ చాలా చెప్తున్నారు ఫాస్ట్గా మాట్లాడుతున్నారు, ప్లీజ్ కొంచెం స్లోగా మాట్లాడారు అని చెప్పి. ఐఎమ్ ట్రైయింగ్, బట్ మన వాయిస్, మన బేస్ వాయిస్ అదంతా మార్చుకోలేము కదా. బట్ నేను మార్చుకుంటాను, స్లోగా మాట్లాడతాను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ అండ్ ఇప్పుడు కూడా కానీ. ఓకే, ఐ హోప్ నేను ఫాస్ట్గా మాట్లాడినా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను వీడియో చూస్తే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.